లేడి కళ్ళలేసరేనువా పారడైజ్ ఫ్లేవరేనువా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు యాలెట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక బీజిఎం అనేది అంటే జల్సా సాంగ్ నుంచి తీసుకున్న సూపర్ వచ్చింది. ఎక్స్ఎంఎల్ వాళ్ళకైతే అన్నీ ఉంటాయి, ఫొటోస్తో పాటు అన్నీ ఉంటాయి. ఓకే, ఎఫెక్ట్లు కానీ ఇక్కడ కింద మనకు ఏది మన సాంగ్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, ఆడియో కానీ, ఓకే, ఫొటోస్ కానీ, యానిమేషన్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, డైరెక్ట్గా మీరు ఫోటో మాత్రం చేంజ్ చేసుకోవడమే. ఓకే, కలర్ ఏదైనా ఒక ట్యాప్ చేయండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడైతే వేరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇలా అయితే ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇలాగైతే ఉంది. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా అనమాట. ఓకే, కావాలంటే దీనికి టైల్స్ ఎఫెక్ట్, ఒకవేళ మీకు కవర్ కాకపోతే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేయండి, టైల్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఫస్ట్లో వస్తుంది. ఓకే, స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మిర్రర్ ఆన్ చేసుకోండి, మీకైతే కవర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలాగైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అనేది కొందరికి ఇంపోర్ట్ అయితే లేదు, అది అప్డేట్ అవుతుంది. అదే సేమ్ ఇదే నేను వాడేదే, అయితే అప్డేట్ అయ్యింది. అది అప్డేట్ చేసుకోండి మీరు. నేను కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసి పెడతాను. ఓకే, పిన్ చేసి పెడతాను. ఓకే, సో ఇదైతే ఎలా ఉంది, నేనైతే నా లోగోస్ అయితే ఇచ్చుకున్నా. ఓకే, మనకి ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, సాంగ్తో పాటు మొత్తం ఇంపోర్ట్ అయిపోయింది. మనం ఓన్లీ చేంజ్ చేసుకుందాం. ఓకే, మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే, ఓకే, ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఓకే, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇదైతే యాడ్ చేసుకున్నా. ఓకే, మనకు డెమోలో చూసినట్లు. ఓకే, ఇదైతే యాడ్ చేసుకున్నా, చూసుకోండి ఒకసారి. కరెక్ట్ రాకపోతే ఓకే, కరెక్ట్ వచ్చింది. ఓకే, నైస్. ఓకే, ఇవన్నీ ఇలాగైతే చేంజ్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, మీకు ఇట్లా ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఓకే, నేను సపోజ్ ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా. ఓకే, ఇదైతే మీరు అయితే కొంచెం అడిట్ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వేరే ఫోటో కూడా మీరు పెట్టి చూసుకోండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ చేసుకోండి, వేరే ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. అన్నీ అయితే ఇలాగైతే చేసుకోండి. అన్ని ఎఫెక్ట్లు అయితే అన్నీ చేసిన, కావాలంటే నీకు పెట్టి చూపిస్తాను. ఓకే, ఓకే, ఇక్కడైతే నేను మొత్తం సెట్ చేసిన. ఈ లాస్ట్లో మాత్రం బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. ఓకే, కిందిదైతే మీరైతే వేరే చేంజ్ చేసుకోండి. ఓకే, మీకు ఇష్టం వచ్చిన ఫోటో సెట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, మనకి ఎడిట్ షేప్ ఉంది కదా, దీంట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మన పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇంతే ఉంటుంది. చివరిలో ఈ వీట్ మార్క్ ఉంది, వీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ సాంగ్ కొంచెం ఎక్కువ అవుతుంది, అదైతే చూసుకోండి. ఓకే, అన్నీ అయితే నేను ఎఫెక్ట్లు అయితే అన్నీ యాడ్ చేసిన. ఓకే, పైన కూడా మీకు ఇంకా కలర్ గ్రేడింగ్ కావాలంటే కూడా ఇక్కడైతే ఉంటుంది. మనం సపోజ్ ఏదైనా ఒక ఫోటో, మంచి ఫోటో తీసుకుందాం, తీసుకొని నేను చూపిస్తాను. ఇదైతే ఈ ఫోటో ఉంది కదా. ఓకే, ఇదైతే కలర్ గ్రేడింగ్ అయితే ఇక్కడైతే ఛానల్ ర్యాంపు అండ్ హూ షిఫ్ట్ ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుంటే మీకైతే వేరే ఫొటోస్ చేంజ్ అయిపోతాయి. ఓకే, ఇదైతే చూసుకోండి. ఇది కావాలంటే ఇది పెట్టేసుకోండి, అది కావాలంటే అది పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడైతే నా లోగో ఉంటుంది, లోగో అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే సింపుల్ స్టార్ ఫీల్డ్ ఇచ్చిన. మీరు దీంట్లో ఎఫెక్ట్లో మీరు ఇంకా కొంచెం సైజ్ పెద్దగా కావాలనుకుంటే ఇక్కడ సైజ్ అయితే ఉంది కదా, సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. ఓకే, అంతా మరి కనిపించకపోతే. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఇక్కడ
ఒక నిమిషం. ఇందులో మనము ఇక్కడైతే సైజులోకి వెళ్ళాము కదా, సైజులోకి ఇదైతే తక్కువ ఇది అక్కడ బీట్ మార్క్ అంటే ఏమంటారు కీ ఫ్రేమ్ అయితే పడిపోతుంటుంది. ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఓకే, సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. ఓకే, సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉంటుంది. చివరికి రండి, అంటే ఫస్ట్కి రండి. ఓకే, ఇక్కడ ఎంత పెట్టుకున్నారో ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఇక్కడ సైజ్ అనేది మనకు పెరుగుతుంది చూడండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకుని అంతే ఉంటుంది. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.